రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక సిటీతో పాటు పలు జిల్లాల్లో ఇవాళ వానలు దంచుకొట్టాయి. ఉదయం ఎండలు మండుతున్నా సాయంత్రం జల్లులు కురుస్తున్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో జనం ఇబ్బందులు పడ్డారు. భారీ రెయిన్ అలర్ట్తో అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో డిఫరెంట్ వాతావరణం నెలకొంది. ఉపరితల ఆవర్తనం పెరిగిన ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలో మరో 3-4 రోజుల్లో వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉక్కపోతతో నార్మల్ కంటే 2-3 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువగా నమోదవుతోంది. ఉదయం అంతా ఎండ తీవ్రత, సాయంత్రం మారుతున్న వెదర్తో జల్లులు పడుతున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. తెలంగాణలోని ఆదిలాబాదు, కుమరం భీము, నిర్మల్, నిజామాబాదు, అలాగే మన కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, అలాగే మనకి తూర్పు దిక్కులో చూసుకున్నట్టయితే జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో 2-3 చోట్ల మనకి భారీ వర్షం 7 సెంటీమీటర్లు దాటి పడే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకి మనం ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే ప్రస్తుతం మనకి మోడరేట్ నుంచి 1-2 ప్రాంతాల్లో మనకి కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా పడే అవకాశం ఉంది. అయితే 5-7 సెంటీమీటర్ల వరకు మనకి సిటీ ప్రాంతంలో నమోదయ్యే అవకాశం ఉంది. ఇవాళ హైదరాబాద్ సిటీలో పలు చోట్ల వర్షం కురిసింది. అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి సహా ఖైరతాబాద్ ఏరియాలో వర్షం పడింది. పంచాగుట్ట, అమీర్పేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాల్లోనూ వానలు కురిశాయి. కుకట్పల్లి, జేఎన్టీయూ, మియాపూర్ ప్రాంతాల్లోనూ జల్లులు పడ్డాయి. సైఫాబాద్, మెహదీపట్నం ఏరియాలో వర్షం పడింది. గత 3-4 రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న నగరవాసులకు వర్షంతో రిలీఫ్ లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీగా వర్షం పడింది. పట్టణంలోని ప్రధాన దారులన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో జోరుగా వానలు కురిశాయి. కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్ల మీదకు వరద నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. నాగర్ కర్నూలు జిల్లాలో వర్షం దంచుకొట్టింది. కొడంగల్లో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని భారీగా వానలు పడ్డాయి. రోడ్ల మీదకు భారీగా వరద చేరింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సిటీతో పాటు పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో జనం అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో 3 రోజులు వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. అమరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు మంత్రి వివేక్. ఎన్నికల హామీ మేరకు పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. ఇక రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇరిగేషన్పై కేటీఆర్ కు కనీస అవగాహన లేదన్నారు. కేసీఆర్ ఫ్యామిలీపై కవిత విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు వివేక్. ఇక సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. సిరిసిల్ల జౌళి కార్మికులకు అండగా ఉంటామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జిల్లాలో ఇసుక మాఫియాతో దళితులు చనిపోయారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు పేదలకు అందుతున్నాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. సకల జనుల సన్నాహక కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి వివేక్. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను అడ్వాన్స్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే లాభపడిందన్నారు. జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు మంత్రి వివేక్. ఈ రాష్ట్రానికి ఈ కల్వకుంట్ల కుటుంబము ఏదైతే ఆర్థికంగా ఖజానా ఖాళీ చేసినారో, దోచుకున్నారో, ఇవన్నీ దోచుకోవడం వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనము ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ అన్ని కార్యక్రమాలు తీసుకొని ఈ స్కీమ్స్ అన్ని కూడా సరిగా ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
మనము ఈ సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీని బలపరిచే బాధ్యత మనమందరం తీసుకోవాలి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు లొట్టపీస్ కేసు అని కమెంట్స్ చేస్తున్న కేటీఆర్ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వ హయాంలో 1000 కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ సొంత చెల్లెలే చెప్తున్నారన్నారు. సిబిఐ విచారణలో కాళేశ్వరం అవినీతి భాగోతమంతా బయటపడుతుందన్నారు మంత్రి వివేక్. లొట్టపీసు కేసులేంటే ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు? ప్రజలు మీకు ఇంట్లో కూర్చోమని తీర్మానం ఇచ్చింది, ఇంట్లో కూర్చోండి అని. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీ హయాంలో కట్టినరు, మీ హయాంలో కమిషన్లన్నీ దోచుకున్నారు, లక్షలాది కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం సంపాదించిందని వాళ్ళ సొంత చెల్లెలే చెప్తున్నది. చెల్లెలే చెప్పినప్పుడు వారు గవర్నమెంట్లో ఉండే, ప్రభుత్వంలో ఉండే, వాళ్ళు ఎంత ప్రజల సొమ్మును దోచుకున్నారో మనకు అర్థమవుతుంది. పేద ప్రజల గొంతుకుగా మంత్రి వివేక్ వెంకటస్వామి పనిచేస్తున్నారన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కాకాబాటలో నడుస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను మంత్రి చేస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల వేములవాడలోని కార్మిక ధార్మిక క్షేత్రాల అభివృద్ధికి అన్ని విధాల సహకారాలు అందించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు ఆది శ్రీనివాస్. ఈ రోజు వెంకటస్వామి లాంటి వాళ్ళు, ఆ రోజు రాజశేఖర్ లాంటి, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు లాంటి అనేక మంది మహనీయుల యొక్క ఆలోచనలు తీసుకొని ప్రజల మధ్యలో ఉండడం వల్ల, మీలాంటి వారి సహకారం అందడం వల్ల ఇక్కడ ప్రజల గొంతుకై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పక్షాన్ని గెలవడం జరిగిందన్నమాట. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల మధ్యలో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు మన సిరిసిల్ల జిల్లా కార్మిక ధార్మిక క్షేత్రంగా వెలుగొలుతున్న సందర్భంలో కార్మిక శాఖ మార్చులుగా మీరు వచ్చిండ్రు. మా కార్మికులకు అండగా నిలబడండి. ఈ కార్మికులకు సంక్షేమానికి ఈ శాఖ ద్వారా వీలన్నటువంటి కార్యక్రమాలు అమలు చేయడంలో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని రాజన్న సిరిసిల్ల పర్యటనలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి సకల జనుల సన్నాహక కార్యక్రమానికి ర్యాలీగా వెళ్లారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ శ్రేణులు, మహిళలు, దళిత సంఘాల నేతలు మంత్రి వివేక్ కు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. నిర్మల్ జిల్లాలో వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. జిల్లాలో పర్యటించిన మంత్రి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక వరద ప్రభావంపై అధికారులతో సమీక్షించారు మంత్రి. అంతకుముందు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి జూపల్లి. మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. బాసరను టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి జూపల్లి. ఇక బాసరలో 5,75,00,000తో నిర్మించనున్న 30 పడకల హాస్పిటల్కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి జూపల్లి. ఈ రోజున బాసర పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఇక్కడ ఒక 30 పడకల ఆసుపత్రి కావాలని ఈ ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కోరినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 5,75,00,000తోటి 30 పడకల హాస్పిటల్ మంజూరు చేయడం జరిగింది. దానికి ఇప్పుడు పునాది రాయి వేసే కార్యక్రమం జరగడం జరిగింది. రెండవది, ఈ రోజున ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఒకటి, బాసర సరస్వతి అమ్మవారి దర్శనంతో పాటుగా బాసర దేవాలయ అభివృద్ధి కోసం ఒకటి, రెండవది పునాది రాయి, మూడవది ఈ మధ్యలో కూర్చున్నటువంటి భారీ వర్షాల వల్ల ఏదైతే పంటలకు నష్టం జరగడం కావచ్చు, రోడ్లు వంతెనలు తెగిపోయినవి కావచ్చు, అట్లాగే మనుషులు కొట్టుకుపోయి ఏమైనా ప్రాణాలు పోయినటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా రకరకాల ఈ భారీ వర్షాల వల్ల ఇబ్బంది జరిగినాయో వాటిని గ్రౌండ్లో పరిశీలన చేసి ప్రభుత్వానికి సరి అయినటువంటి నివేదిక అందే విధంగా అధికారులను ఆదేశిస్తూ పంట నష్టం పోయిన ప్రతి రైతు కూడా ఏ ఒక్క రైతును వదిలిపెట్టకుండా, అంటే ఆ యొక్క ఎన్యూమరేషన్ అనేది ప్రతి గ్రామంలో ఏ రైతుకు ఏ సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది, అట్లాగే ఏ రైతుకు ఎక్కడ ఇసుక మేటలు పెట్టినవి, ఇట్లా రకరకాల నష్టాలన్నీ కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అధికారులకు ఆదేశించి వాటిని ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో నష్టపోకుండా ఉండే దానికోసం ఇక్కడ రావడం జరిగింది.
గణపతి చందా ఇవ్వలేదని 4 కుటుంబాలకు కుల బహిష్కరణ చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఇక జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన 4 కుటుంబాలను కులం నుంచి బహిష్కరించారు. అంతటితో ఆగకుండా ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని ఊర్లో డప్పు చప్పలతో దండోరా వేయించారు. వెలివేసిన కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 25,000 జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు బాధితులు తెలిపారు. ఆ కుటుంబాలతో కులానికి చెందిన ఎవరైనా మాట్లాడినట్లు సమాచారం అందించిన వారికి 5,000 నజరానా కూడా ప్రకటించేశారు. ఇక బాధిత కుటుంబాలు పోలీసులను ఆశ్రయించారు. కులం కట్టుబాట్ల పేరుతో ఇష్టానుసారం వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే గణపతి నిలిచిండ పెట్టారు సార్. గణపతి నిలిచిండ పెట్టి చెంద కోసం తిరగలేదు సార్. చెంద కోసం తిరగక ఫోన్లలో పెట్టారు సార్. ఫోన్లలో పెడితే మాకేం అర్థమవుతుంది సార్? చెంద కోసం తిరగాలి కదా, తిరిగితే మాకు అర్థమవుతుంది. అర్థం కాక మేము సైలెన్స్ ఉన్నాం. ఫోన్లలో ఏమని పెట్టిరట సార్, కొబ్బరికాయ కొడితే 1016 పెట్టాలి, అట్లాంటి వాళ్ళే రావాలని చెప్పారు సార్. చెప్తే కొబ్బరికాయ కొడితే అట్లా మాకు వెళ్ళాయి కదా సార్, కష్టం చేసుకుని బతకటోళ్ళం కదా అని మేము సైలెన్స్ అయిపోయినాం సార్. ఎక్కడ అక్కడ అందరం 4 ఉండేసినాం. మేము చెంది ఇయ్యక సపరేట్గా ఊకున్నాక మళ్ళీ గణపతి అంపి వచ్చినాక మమ్మల్ని పంచాయతీలకు పిలిపించారు సార్. మేము పంచాయతీలకు పోయినాం సార్. ఏం విషయమో మరి, ఏం విషయం అని మేము పోయినాం. పోయేసరికి మీదే విషయం అని మమ్మల్ని పిలిచిర్రు. ఏం విషయం పిలిచిర్రు మరి ఏంటిది అని మేము అడిగినాం సార్. నువ్వు పైసలు పెట్టి మాట్లాడు అని అన్నారు సార్. పైసలు ఏమిటి గురించి పెట్టమని మాట్లాడమంటారు, దాని విషయం ఏం చెప్పాలి కదా అని మేము అన్నాం. పైసలు పెడితేనే మాట్లాడు అని మమ్మల్ని గెంటేసిరు సార్. గెంటేసినాక మేము వెళ్ళిపోయినాం ఇంటికి. వెళ్ళిపోయినాక వాళ్ళు ఏం చేసారు, కాగితం రాసేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళని తీసేయ్యి, ఈ కులంలోకి వెళ్ళి తీసేయాలి, వాళ్ళు ఉండద్దు ఈ కులంలో, వాళ్ళు పైసలు ఇవ్వని కులంలో ఉండద్దు అని తీసేసారు సార్. మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. మళ్ళీ ఇట్లెందుకు దప్పు దాటిస్తారు అని అర్థం చేసుకున్నాక ఇక దప్పేమని దాటేసారు సార్. వీళ్ళతోని 4 మాట్లాడిన వాళ్ళకి 25,000 జమనద్దు, వాళ్ళతో మాట్లాడద్దు. ఎవరైతే మాట్లాడతారో 25,000 వాళ్ళకు. మళ్ళీ ఉల్టా వాళ్ళు ఏం చేసారు సార్, మళ్ళీ వాళ్ళే మమ్మల్ని కొట్టేసారు 4 అని నా కొడుకు మీద కేసు పెట్టారు సార్. కేసు పెట్టినాక నిన్న మేము వచ్చినాం సార్. మమ్మల్ని 4 కుటుంబాలను తీసేసారు సార్. మమ్మల్ని కుల బహిష్కరణ చేసారు. ఫస్ట్ కులంలో పిలిపించారు. అప్పుడు మమ్మల్ని ఏంటంటే మేము పిలిపిస్తున్నామని చెప్పలేదు. కులం గురించి అక్కడికి పోయినాక దండు పెట్టమన్నారు. ఫస్ట్ మ్యాటర్ ఏంటని తెలిసినాక పెడతామని మేము అన్నాం. మమ్మల్ని అందరినీ దొబ్బేసి గ్యాప్లు ఏంటంటే మొత్తం రాసుకున్నారు. అది రాసుకున్నది కూడా మాకు తెలియదు. తప్పు దాటించినాక ఎవరిని అని మేము అనుకున్నాం. మా పేర్లు తినప్పుడు మేము కలుపుకున్నారు. ఎవరిని అనుకుంటే మమ్మల్ని అందరూ చూసి ఇట్లా తలుపులు వేసి చేసినప్పుడు మమ్మల్ని నేను అన్నట్టు మాకు ఉల్టా ఇతని మీద. చాకలి ఐలమ్మ వీర పోరాటం అణగారిన వర్గాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు పెద్దపల్లి జిల్లా రజక సంక్షేమ సంఘం నేతలు. ఇక గోదావరికని కోర్టు చౌరస్తాలో రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇక రజక సంఘం నాయకులు విసినూరు ధరలకు వ్యతిరేకంగా రైతులతో సాయుధ పోరాటం చేశారన్నారు. ఐలమ్మ పోరాట చరిత్రను భావితరాలకు అందించేందుకు రజక నాయకులు కృషి చేయాలన్నారు సంఘం నేతలు. సాయుధ పోరాటానికి బీజం వేసి ఆ రోజుల్లోనే అణగారిన వర్గంలో పుట్టినప్పటికీ మేము బలహీనులమని భావిస్తే బరితెగించి కొట్లాడతామని చెప్పి, మేము అడుక్క తినే వాళ్ళం కాదు, మేము ఆత్మగౌరవంగా బ్రతికే వాళ్ళమని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి విష్ణూరు దొరకు సంబంధించినటువంటి భూమిని కౌలుకు తీసుకొని ఆ భూమిని పంట పండించి నా రజక బిడ్డలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఒక ఆత్మగౌరవ ప్రతీక జెండా ఎగరేసినటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి విష్ణూరు దొరలందరూ అక్కసుతోటి కక్షతోటి మూకుమ్మడిగా ఐలమ్మ గారి మీద దాడికి పాల్పడితే బరితెగించి కొట్లాడి విష్ణూరు దొరలను ఓడించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కూడా స్ఫూర్తిగా నిలిచినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని గోదావరికని రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ రోజు పెద్దపల్లి జిల్లా రజక సంఘం అందరం కూడా బస్తీ పెద్ద మనుషులందరినీ కలుపుకొని కొట్లాడి గోదావరికని పట్టణంలో చాకలి ఐలమ్మ సర్కిల్గా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో నామకరణం చేసినటువంటి స్థలంలో ఇవాళ ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి పెద్ద ఎత్తున గోదావరికనికి సంబంధించిన రజక సంక్షేమ సంఘ నాయకులు అందరూ కూడా పూలమాల వేసి పూలతో ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల గడీల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక చాకలి ఐలమ్మ పేరును హైదరాబాద్ నడి ఒడ్డు మీద ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయమని తెలియజేస్తూ
ఆదిలాబాద్ జిల్లా నార్నూరులో కస్తూర్బా స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనంలో పురుగులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ ప్లేట్ అన్ని ఒకే దగ్గర పెట్టి నిరసన చేపట్టారు. ఇక క్వాలిటీ ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నట్లు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా సర్జికల్ క్యాంప్ నిర్వహించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో 330 ఆపరేషన్లు చేసినట్లు తెలిపారు డాక్టర్లు. ఇక వైద్య సిబ్బందితో కలిసి స్వయంగా ఆపరేషన్లు నిర్వహించామన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఉచితంగా సర్జరీలు చేయడం సంతోషంగా ఉందన్నారు. విడతల వారీగా వేలాది మందికి ఆపరేషన్లు పూర్తి చేసినట్లు తెలిపారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. కరీంనగర్లోని సమస్యలపై రాజకీయ పార్టీలు ముందుకొస్తున్నాయి. 2 ఏళ్లుగా రైల్ ఓవర్ బ్రిడ్జిపై తప్పు మీదంటే మీదేనని పరస్పర విమర్శలు చేస్తున్నాయి. త్వరలో కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు రానుండటంతో మళ్లీ ఆర్ఓబీ సమస్యను తెరమేకి తెచ్చారు. రైతులు వచ్చినప్పుడల్లా ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ ఆగిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించాలని ఏళ్లుగా ప్రభుత్వాలను కోరుతున్నారు జనం. కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లి దగ్గర 2 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఆర్ఓబీ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. 2023 జూలైలో శంకుస్థాపన జరిగిన ఈ ఆర్ఓబీని మొత్తం 156 కోట్లతో 2 లైన్లతో నిర్మిస్తున్నారు. పిల్లర్లు దాదాపు పూర్తయినా రైల్వే ట్రాక్ మీదుగా స్లాబ్ వేసేందుకు కావలసిన స్ట్రక్చరల్ డిజైన్లు, డ్రాయింగ్స్ను రైల్వే శాఖ ఈ ఏడాది మార్చి వరకు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో కరీంనగర్ మంచిర్యాల మార్గంలో రైలు గేటు వేసిన ప్రతిసారి వాహనదారులు, అంబులెన్సులు ఇరుక్కుపోతున్నాయి. కొన్నిసార్లు లేట్ అవ్వడం వల్ల అంబులెన్స్లోని పేషెంట్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నమోదయ్యాయి. సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఇటీవల ఆర్ఓబీ స్థలాన్ని పరిశీలించి బీజేపీ వల్లే ఈ ఆలస్యమవుతుందని ఆరోపించారు. మరోవైపు బీజేపీ నేత మాజీ మేయర్ సునీల్ రావు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ బురద రాజకీయాలు మానుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు చేసినటువంటి అలసత్వం, నిర్లక్ష్య వైఖరి వల్ల ఈరోజు ఇవన్నీ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఊకోము. వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తాను. ఇది మేము సృష్టించింది కాదు. ఇది క్లియర్గా 3 నెలల క్రితం వరకు కూడా డ్రాయింగులు పూర్తి కాలే. మరి ఏ విధంగా పనులు జరుగుతాయి? దాన్ని ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి ఇలా ల్యాండ్ ఎక్విజిషన్ పేరు మీద మరి మమ్మల్ని బదనం చేయాలని చూస్తూ ఉన్నాం. 125 ఫీట్ల కుదించినటువంటి దాన్ని ఇప్పటి వరకు కూడా R&B డిపార్ట్మెంట్ వారు సరైన కాంకరెన్స్ రిపోర్ట్ అనేది 125 ఫీట్లకు మేము నిర్ణయం తీసుకున్నాము. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఆర్డర్ ఇది అని చెప్పేసి కాంకరెన్స్ రిపోర్ట్ ఇప్పటి వరకు కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ, జిల్లా యంత్రాంగాన్ని కానీ రాకపోవడంతో మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సర్వే చేయడం లేదు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేయకపోతే, మార్కింగ్ ఇవ్వకపోతే, నష్టపరిహారం ఇవ్వకపోతే ఏ విధంగా పనులు ముందుకు సాగుతాయని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒక్కొక్కరుగా సైటుకు వెళ్లి ప్రత్యర్థులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీజేపీ వాళ్లు రాష్ట్ర ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తుందని అంటుంటే, కాంగ్రెస్ నేతలు కేంద్రం విధానాల వల్లే ప్రాజెక్టు ఆగిపోయిందంటూ కౌంటర్ ఇస్తోంది. ఎన్నికలు ఉండటం వల్ల ఈ ఆర్ఓబీ పంచాయతీని నాయకులు మరింతగా రెచ్చగొడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. సమస్యను పట్టించుకొని త్వరగా పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. తీగలగుట్టపల్లిలో ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి ఆర్ఓబీ ఇది 2 సంవత్సరాల క్రితం శాంక్షన్ చేసి వీటిని పని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి మేము ఆర్ఓబీ కావాలి, తొందరగా నిర్మించండి అని చెప్పి మేము ప్రజాప్రతినిధులతోని, అధికారులతోని మొరబెట్టుకుంటూ ఉన్నాము. అయితే వీళ్ళు అధికారులు మరింత ఉత్సాహంతో 100 ఫీట్లలో చేయవలసినటువంటి ఆర్ఓబీ వెడల్పును 160 ఫీట్లుగా వాళ్ళు నిర్ణయం చేసినారు.
160 ఫీట్లు అవసరమే లేదు. సేతుబంధన్ స్కీమ్ కింద ఈ బ్రిడ్జిని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. కరీంనగర్ చొప్పదిండి మధ్యలో తీగలగుట్టపల్లి దగ్గర రైల్వే గేటు మీదుగా రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు 128 కోట్లు కేంద్రం ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 28 కోట్లు కేటాయించింది. మొత్తంగా 156 కోట్లు మంజూరు చేసింది. 4 లైన్లలో 750 మీటర్ల పొడవు 21 మీటర్ల వెడల్పుతో బ్రిడ్జిని నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 4 లైన్లలో 2 లైన్లకు సంబంధించి ఇరువైపులా భారీ పిల్లర్లు దాదాపు పూర్తిగా వచ్చాయి. ఈ పిల్లర్లను అనుసంధానిస్తూ స్లాబ్ వేయాల్సి ఉంది. రాజకీయ పార్టీలు తమ లబ్ధి కోసం రాజకీయ విమర్శలు మాని పనులు పూర్తయ్యేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. లేదంటే మళ్లీ గేటు మూసినప్పుడల్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సర్కారు బడుల బలోపేతానికి సర్కార్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా కొన్ని చోట్ల సమస్యలు తప్పడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల అద్దె భవనాల్లోనే సర్కారు బడులు నడిపిస్తున్నారు. దీంతో సరిపడా క్లాస్ రూమ్లు, బాత్రూంలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3328 పాఠశాలలున్నాయి. ఇందులో సొంత భవనాలు లేని 30 స్కూల్స్కు భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించారు. ఏళ్లు గడుస్తున్నా భవనాలు పూర్తి కాలేదు. ఇప్పటికీ అవి అద్దె బిల్డింగ్లోనే నడుస్తున్నాయి. నగరంలోని మైసయ్య నగర్, బీఆర్ నగర్, పెరకవాడ, సమ్మయ్య నగర్ బడులు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులకు సరిపడా గదులు లేకపోవడంతో అందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అద్దె భవనాల్లో నడిచే స్కూల్స్లో కనీస సౌకర్యాలు లేవు. ముఖ్యంగా బాత్రూంలు లేక ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. మధ్యాహ్న భోజనం చేయడం కూడా కష్టంగా ఉందంటున్నారు స్టూడెంట్స్. అద్దెకు భయపడి తక్కువ రూమ్స్ తీసుకోవడంతో క్లాసులు జరగడం కష్టంగా ఉంది. బీఆర్ నగర్ స్కూల్కు స్థలం కేటాయించి 10 ఏళ్లయింది. కానీ బిల్డింగ్ నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అద్దె భవనంలో స్కూల్ నడుపుతున్నారు. ఇరుకిరుకున్నాయి రూమ్స్, చిన్నగా ఉన్నాయి. మాకు ఓన్ బిల్డింగ్ కూడా లేదు, గ్రౌండ్ లేదు. ఓన్ బిల్డింగ్ కావాలి మాకు. ఓన్ బిల్డింగ్ లేదు, స్కూల్ లేదు. ఇక్కడ ఒక రూమ్ రెంట్ తీసుకొని ఇక్కడ చెప్తున్నారు. మాకు ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు, బెంచెస్ లేవు. ఓన్ బిల్డింగ్ కావాలి మాకు వాష్రూమ్స్ కూడా లేవు. నగరంలోని కరీమాబాద్ స్కూల్ కూడా అద్దె బిల్డింగ్ లోనే ఉంది. సొంత భవనాలు కావాలని ఎన్నిసార్లు చెప్పినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు. ఇక్కడ 2 రూమ్సే ఉన్నాయి మా స్కూల్లో. చదువుకోవడానికి కష్టంగా ఉంటుంది కొంచెం. మాకు బాత్రూమ్స్ కూడా లేవు, ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేవు. మాకు ఒక స్కూల్ కావాలి, బిల్డింగ్ కావాలి ఒకటి. రైనింగ్ సీజన్లో కూడా బాగా కష్టంగా ఉంటుంది. రెయిన్ పడతా అంటే స్కూల్ కట్టించండి, వేరేది కొత్తది. బాత్రూమ్లు లేవు. 2 రూములు ఉన్నందుకైనా ఇరికిరిగా ఉన్నది. ఏ పని చేయాలనుకున్నా కానీ ఇరికిరిగా ఉన్నాయి. పెద్ద రూమ్ కట్టించండి, కొత్త స్కూల్ కట్టించండి, బాత్రూమ్లు కట్టించండి. ఇప్పటికైనా ప్రభుత్వం మన ఊరు మనబడి పథకం కింద పాఠశాలల భవనాలకు నిధులు మంజూరు చేసి అర్ధాంతరంగా నిలిచిన భవనాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ జీపీఎస్ నానమ్య తోట కానీ, జీపీఎస్ కాశీబుగ్గ కానీ, మైసయ్య నగర్ కానీ, ఇంకా మన హై స్కూలు, మన రైల్వే గేటు, అదే సమయంలో ప్రైమరీ స్కూల్ రైల్వే గేటు, ఇవన్నీ కూడా సొంత భవనాలు లేక వర్షాలు వచ్చినప్పుడు మరి పిల్లలు ఇబ్బందులకు గురి కావడం, టీచర్లు ఇబ్బందులకు గురి కావడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వీటికి మన ల్యాండ్ మంజూరు చేసి బిల్డింగ్స్ నిర్మించినట్లయితే మరి పిల్లలకు కూడా విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఉపాధ్యాయులు కూడా చక్కగా చదువు చెప్పడానికి, విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు కాంగ్రెస్ తెలంగాణ ప్రజాప్రభుత్వం మరి విద్యా వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సందర్భంగా వారి ఈ విషయంలో చొరవ చూపి ఖచ్చితంగా మనకు ఈ పాఠశాలలు, సొంత భవనాలు లేనటువంటి పాఠశాలలకు తప్పనిసరిగా సొంత భవనాలు నిర్మించి ఈ యొక్క విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పి ఇప్పటికైనా అద్దె భవనాల్లో నడిచే స్కూల్స్ కు పర్మనెంట్ బిల్డింగులు కట్టాలని కోరుతున్నారు విద్యార్థులు. పేదల ఆరోగ్యం కోసం పక్కా బిల్డింగ్ కట్టారు, కానీ దాన్ని ప్రారంభించడం మర్చిపోయారు. అంతా రెడీగా ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో సత్తుపల్లిలోని 100 పడకల ఆసుపత్రి ప్రారంభం కాలేదు. దీంతో ట్రీట్మెంట్ కోసం ఖమ్మం వరకు వెళ్లాల్సి వస్తుంది. అధికారులు ఇప్పటికైనా ఆసుపత్రి ప్రారంభానికి చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 50 బెడ్స్తో ఏరియా ఆసుపత్రి ఉంది. అయితే రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దాన్ని 100 పడకలుగా అప్గ్రేడ్ చేసి కొత్త భవనం కట్టారు. ఆసుపత్రికి అవసరమైన ఎక్విప్మెంట్ కూడా తెప్పించారు. ఇందులో 5 ఆపరేషన్ థియేటర్ల కోసం ప్రత్యేకంగా రూమ్స్ కూడా నిర్మించారు. డిజిటల్ ఎక్స్రేకు కావాల్సిన ఎక్విప్మెంట్, ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా వచ్చింది. అయితే కొత్త భవనం ప్రారంభమైతే కానీ ఈ సేవలను వాడుకునే పరిస్థితి లేదు. డాక్టర్లు లేక, రెండోది వైద్య పరికరాలు లేక పూర్తి కాలేదు. ఆ వైద్యం దీన్ని ఎప్పుడు ఓపెనింగ్ చేస్తారు, ప్రారంభం చేస్తారని చెప్పేసి చాలామంది కళ్ళగంటా ఉన్నారు. ఈ ప్రాంతంలో అశ్వరావుపేట, ములకలపల్లి, దమ్మపేట, అశ్వరావుపేట, వేంసూరు, చండుగొండ, మన ఇటు పోతే పెనుపల్లి ప్రాంతాల నుంచి, కల్లు నుంచి కూడా వైద్యానికి అనుకూలంగా ఉండే ప్రాంతం ఇది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి ప్రాంతం ఉంది. అందుకోసం పేద ప్రజలు ప్రభుత్వ వైద్యంకి ఎక్కువగా వస్తూ ఉన్నారు. ఇప్పుడు నుండి హాస్పిటల్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కొత్తగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభమైతే ఇక్కడ 58 మంది డాక్టర్ల అవసరం ఉంటుంది. 58 వైద్య పోస్టులలో పలు విభాగాలకు చెందిన నిపుణులు అందుబాటులో ఉంటారు. దీనివల్ల స్థానికంగా మెరుగైన వైద్య సేవలు స్థానికులకు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం పాత ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో స్లాబ్ నుంచి వర్షపు నీరు కారుతోంది. రోగులకు బెడ్స్ కూడా సక్రమంగా లేవు. కొత్త భవనం అందుబాటులోకి వస్తే రోగులకు ఇబ్బందులు తప్పుతాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఏమీ బాగాలేదండి. బాత్రూమ్లు కానీ ఇట్లు కానీ ఈ పెచ్చులా పడిపోతున్నాయి. పాములు అవి కూడా తిరుగుతున్నాయండి. బాగా ఓపెన్ చేయకుండా ఇంట్లోనే ఉంచుతే ఎలా చెప్పండి? లేడీస్ అయినా బట్టలు మార్చుకోవాలా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఏదైనా మాకు బాగా ఇబ్బందిగా ఉందండి. చిన్నపిల్లలు కూడా తీసుకొస్తున్నాం మేము ఏమంటారు, ఎలా చెప్పండి ఒకసారి? ఇదంతా తడవలేదండి, ఇదంతా శ్యామ తగ్గట్లేదా? వర్షం వచ్చి కొత్త హాస్పిటల్ ఓపెన్ చేసి పేషెంట్కే కదండి మరి హాస్పిటల్ కట్టించేది. మరి హాస్పిటల్లో ఎట్టుంటారండి? డాక్టర్లు కూడా పట్టించుకోరు పెద్దగా. పేషెంట్లు ఒక బెడ్ మీద ఉంటే ఒక బెడ్ మీద ఉంటారు. ఈ భవనాన్ని ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది. అయితే అధికారుల నిర్లక్ష్యంతో భవనం ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఉన్న ఏరియా ఆసుపత్రి 5 దశాబ్దాల క్రితం నిర్మించారు. దీంతో భవనం శిథిలావస్థకు చేరింది. రోగులకు ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా డాక్టర్లకు ఇబ్బంది అవుతోందని చెబుతున్నారు స్థానికులు. సరైన వసతులు లేకపోవడం, సరైన ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఇక్కడ నుంచి ప్రజలు వెళ్తున్నారు. అదే సరైన వసతులతో ఎక్కడికైనా ప్రభుత్వంలో డాక్టర్లను తీసుకొచ్చి సరైన నర్సులను ఇక్కడ దింపగలిగితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వైద్యం చేయించుకుంటారు. కనుక ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే త్వరితగతంగా ఆసుపత్రిలో ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేసి డాక్టర్లని 20-30 రకాలు, అంటే జనరల్ మెడిసిన్ కానీ, సర్జన్ కానీ, ప్రసూతి కానీ, అన్ని చిన్నపిల్లలు కానీ, న్యూరాలజీ కానీ, డెంటల్ కానీ అన్ని రకాల వైద్యులను ఇక్కడ పెట్టించగలిగితే. అన్నీ ఉన్నా భవనం ప్రారంభం ఆలస్యం కావడంతో రోగులకు సరైన సేవలు అందడం లేదు. అధికారులు ఇప్పటికైనా భవనం ప్రారంభంపై ఫోకస్ చేయాలని కోరుతున్నారు జనం. మంచిర్యాల రాళ్లవాగు నగరవాసులను ఉనికిస్తోంది. ఇప్పటికే ప్రతి ఏటా వర్షాలు కురిస్తే కాలనీలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో మరింత ముప్పు పెరిగే అవకాశం ఉంది. ఇక వాగు ప్రవాహ వేగం పెరిగే కొద్దీ రాళ్లవాగు కోతకు గురవుతూ నివాసాలకు చేరువవుతుంది. నగరం సగానికి పైగా కాలనీలకు ప్రమాదం పొంచి ఉంది. దీంతో మంచిర్యాల నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు ప్రతి ఏటా నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. వర్షాకాలం వచ్చినప్పుడల్లా మంచిర్యాల నగరంలోని రామ్నగర్, ఎన్టీఆర్ నగర్, బృందావనం కాలనీ, సున్నంబట్టి, సూర్యనగర్, రెడ్డి కాలనీ, రాళ్లపేట్, తిరుమలగిరి కాలనీలు మునిగిపోతుంటాయి. రాళ్లవాగు గోదావరి పోటుగమ్మి ఈ రాళ్లవాగుతోని మనకు ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి బాగా నష్టపోతున్నాము. చాలామంది బీద కుటుంబాలు ఉన్నారు. కూలికి పోతేనే అన్నం వాళ్ళకు ఫుడ్ వచ్చే అవకాశం ఉంది. లేకుంటే ఇందులో ఈ వాటర్ కోసం బాగా నష్టపోతాం. చిన్నపిల్లల్ని పట్టుకొని రోడ్ల మీద ఉండే పరిస్థితి వస్తుంది ప్రతి సంవత్సరము. ఈ వాగుకి కరకట్ట కడతానని చాలామంది వచ్చి సర్వేలు చేసుకున్నారు, కానీ ఆ కరకట్ట కట్టలేదు. మాకెక్కడన్నా జాగలు ఇస్తానని అంటున్నారు, కానీ ఆ జాగలు కూడా ఇవ్వట్లేదు. మేము ఇక్కడికి వచ్చిన కాడికి వెళ్ళి మాకు నీళ్ళు అన్నది తెలియదు. పుట్టింది పెరిగిన దగ్గర మాకు నీళ్ళు అన్నది తెలియదు. ఇప్పుడు మీ 5 సంవత్సరాల నుంచి నీళ్ళు ఇడవకుండా అట్లనే వస్తున్నాయి. ఒక్క సామాన్ తీసుకుందామంటే మాకు సాతనాయంత ఓపిక కూడా లేదు. మాకు పెద్ద మనుషులమైనాం. మాకు నీళ్ళు వచ్చి అన్నీ కొట్టుకుపోతున్నాయి. రోడ్ల మీద ఉంటున్నాం. మా కుటుంబాలు అన్నీ నాశనం అయిపోతున్నాయి సార్. మాకు ఇంత జాగన్న ఏదైనా నీడ చూపెడితే చాలు. మాకు ఏమది కట్టన్నా కట్టిండ్రి, లేకుంటే జాగన్న చూపించండి. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒకేసారి గోదావరి నీటి ప్రవాహం పెరగడం, మంచిర్యాల దిగువన ఉన్న రాళ్లవాగు పోటెత్తడంతో
బ్యాక్ వాటర్ పెరిగి కాలనీలు మునిగిపోతున్నాయి. ప్రతి ఏటా ఇండ్లలోకి నీళ్లు చేరి వస్తువులు, ఇంట్లోని విలువైన సామాన్లు, ఫర్నిచర్ తడిసిపోతున్నాయి. 2000 సంవత్సరంలో కురిసిన వర్షాలకు జిల్లాకు ఎగువ ప్రాంతంలోని వాగులన్నీ ఒక్కటిగా కలిసిపోవడం, రాళ్లవాగు ఉగ్రరూపం దాల్చడంతో నగరంలోని అనేక కాలనీలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఇక్కడ వాగు పొంటి, ఒర్రె పొంటి గుడిసెలు వేసుకొని మునుగుతున్నాం. గంగ వస్తుంది, నీళ్లు నిండుతున్నాయి. ప్రతి సంవత్సరము రోడ్ల మీద పెట్టుకొని ఏడుస్తున్నాం. సామాను అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. ఈ సంవత్సరం కూడా వచ్చినాయి, ఇండ్లలోకి వచ్చినాయి. మాకు ఏమి లేదు, తింటేందుకు తిండి కూడా లేదు. రోడ్ల మీద పెట్టుకొని వండుకొని అడుకొచ్చుకొని తిన్నంత గతి వచ్చింది నీళ్ళు వచ్చినప్పుడు. ఇప్పుడైతే మాకు సాయం చేయాలి, స్థలాలన్నీ ఇవ్వాలి, ఆనతి కట్టన్న కట్టాలి. గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి కాళేశ్వరం బ్యాక్ వాటర్, సుందిల్ల బ్యాక్ వాటర్ కారణంగా మన ఎన్టీఆర్ నగర్ రాళ్లవాగు వరదలు రావడం వల్ల ఈ కిందనటువంటి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంవత్సరం వరదల వల్ల ఆస్తి నష్టం జరుగుతుంది. ఫ్రిడ్జ్, కూలర్లు ప్రతి ఒక్కటి ఆస్తి నష్టం జరుగుతుంది. వర్షాకాలం వచ్చిందంటే ఇలా రోడ్ల మీద ఉండే పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అతి త్వరగా కరకట్ట నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇక్కడి పాత మంచిర్యాల వంతెన కొట్టుకుపోయిన దారుణ దృశ్యాలు ఇంకా ప్రజల మదిలో మెదులుతూనే ఉన్నాయి. నేటికి వాగులో వంతెన ఆనవాళ్లున్నాయి. ఇక రాళ్లు వాగు కాజ్వేపై ప్రతి ఏటా వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. వర్షాలు కురిసినప్పుడల్లా కాజ్వే మునిగిపోవడం, పాత మంచిర్యాల, రంగంపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం కామన్గా మారింది. బాగా నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్ళు వచ్చినప్పుడల్లా ఫంక్షన్ అలా పోయి ఉంటున్నాం. మా బాధలన్నీ మేము ఎవరు చెప్పుకోకుండా అయిపోతున్నాం. నీళ్ళన్నీ మా ఇండ్లలోకి వచ్చి నా గుడిసెలన్నీ మా ఇండ్లన్నీ మునిగిపోతున్నాయి. మాకు ఏం లేదు సారు, మంచిగా ఆనది కట్టు కట్టి, లేకుంటే మాకు ఎక్కడన్నా ఇంత సాలం చూపెట్టండి. మాకు సాలం చూపిస్తే మేము అక్కడ పోయి గుడిసెలు వేసుకుంటాం. రాళ్లవాగు ప్రవాహ దిశ మార్చుకున్న తీరు చూస్తే అత్యవసరంగా కరకట్ట నిర్మాణం చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇటీవల వరదలతో పరిసర ప్రాంతాల ప్రజలు వారం పాటు నిద్రలేని రాత్రులు గడిపారు. ఈ ఏడాది త్రుటిలో వరద ముప్పు నుంచి కాలనీలు తప్పించుకున్నాయి. ఇప్పటికైనా మేల్కొని కరకట్ట నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు మంచిర్యాల నగరవాసులు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు ముఖ్యమే అన్నారు బాలల సంఘం నిర్వాహకులు మునికొంట్ల లెనిన్. యాదాద్రి, భువనగిరి జిల్లా రామన్నపేటలో విజ్ఞాన హరివిల్లు పేరుతో బాలలకు ఆటలు, పాటలు, డాన్స్, డ్రాయింగ్, స్పీడ్ మ్యాథ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఇక స్కూల్ విద్యార్థులు సెల్ ఫోన్లలో గేమ్స్ ఆడటంతో మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని అన్నారు. ఇలాంటి పోటీలతో విజ్ఞానం, వినోదంతో పాటు మానసికంగా, శారీరకంగా కూడా బలంగా ఉంటారని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొన్న బాలలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజానాట్య మండలి కళాకారులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. అరే కుర్చీ తీలేరా అక్క మాతో చలో. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది వేళలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో, ఏ కులమైన ఏ మతమైన భరతమాతకొకటే లేరా, అడ్డు నీకు రాజులే, దారినిచ్చి జరువులే, నీతి అలయిడే, నిశ్చితగానే ఉండు, దారులే నొప్పిని చరవా ఆకాశ. కాబట్టి అందరూ ఏదైనా చేసినప్పుడు మనం ప్రేయర్ అసెంబ్లీ చేస్తాం. స్కూల్ పోయినప్పుడు చేస్తావా? అసెంబ్లీలో పాల్గొంటావా? అందరిది ఒకే రకంగా ఉంటుందా, వేరు వేరు వస్తుందా? కలిపి ఒకేసారి వస్తుంది, అందరు కలిసి పాడతాం కదా ప్రేయర్. ఏదైనా ఇప్పుడు కూడా ఏదైనా చెప్పేటప్పుడు కూడా అడిగినప్పుడు అందరూ ఒకసారి చెప్పండి. ఇది ఏ ప్రోగ్రామ్? ఓకే, ఇది విజ్ఞాన హరివిల్లు. మరి విజ్ఞాన హరివిల్లు అంటే మీకు ఎవరికైనా తెలుసా? దీని అర్థం ఏంటో తెలుసా? ఫస్ట్ విజ్ఞానం అంటే ఏంటిది? జ్ఞానం. విజ్ఞానం అంటే ఏంటిదో కాదు, జ్ఞానం. జ్ఞానం నుంచే విజ్ఞానం వస్తుంది.
కదా. హరివిల్ అంటే ఏంటిది మరి తెలుసా? ఇంద్రధనస్సు తెలీదా? మనకు వర్షం వచ్చినప్పుడు రౌండ్కి వస్తుంది చూసిరా, రెయిన్బో అర్థమవుతుంది. ఓకే, రెయిన్బో. మరి అందులో ఒకటే కలర్ ఉంటుంది దానిలో. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలకు ఇబ్బంది కలుగుతోంది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో రోగులకు పూర్తి స్థాయిలో సేవలు అందటం లేదు. ఇదే అదునుగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ లేదని చెబుతూ ఫీజులు గుంజుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా సరిపడా సిబ్బందిని పెట్టాలని కోరుతున్నారు జనం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 125 మంది ఆరోగ్య మిత్రులతో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఉద్యోగ నియామకాలు జరగలేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 68 మంది ఆరోగ్య మిత్రులు మిగిలిపోయారు. అందులో ఖమ్మం జిల్లాలో 38 మంది, భద్రాద్రి కొత్తగూడెంలో 30 మంది సేవలందిస్తున్నారు. జిల్లా రెండుగా విడిపోయిన ఉమ్మడి జిల్లాకు ఖమ్మం కేంద్రంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో అవసరమైన స్థాయిలో ఆరోగ్య మిత్రులు లేకపోవడంతో రోగులకు ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ సేవలు ఆశించిన స్థాయిలో అందట్లేదు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ అట్లనే ఆరోగ్యశ్రీ అనుబంధంగా ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో కానీ ఆ వైద్య సేవలు పొందలేకపోతూ ఉన్నారు. అక్కడ ఆ సంబంధిత విభాగాలు ఉన్న ఆసుపత్రులకు వెళ్ళినా కానీ అక్కడ ఎవరూ పట్టించుకునే వాళ్ళు లేక, ఆరోగ్య మిత్రులు లేకపోవడం వల్ల వైద్యం పుచ్చుకునే పరిస్థితులు లేక కొంతమంది చనిపోతూ ఉన్నారు. అధిక రూపాయల డబ్బులు ఖర్చు చేసుకొని అప్పులు పాలయ్యి కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు దాపురిస్తూ ఉంది. ఖాళీలు ఏతున్నాయో పూర్తిగా ఎంబటనే నింపాలి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఏర్పడిన సమయంలో ఉమ్మడి జిల్లాలో కేవలం 10 ఆసుపత్రులకే అనుమతులు ఉండేవి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు 55 వరకు ఉన్నాయి. అందులో ఖమ్మం జిల్లాలో 31 ప్రైవేట్, 8 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 9 ప్రైవేట్, 7 ప్రభుత్వ ఆసుపత్రులకు అనుమతులు ఉన్నాయి. కానీ సిబ్బంది కొరతతో మెరుగైన సేవలు అందించలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఆరోగ్య మిత్ర అని చెప్పేసి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ఆ నెట్వర్క్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ రోజుకి ఈ రోజుకి హాస్పిటల్స్ సంఖ్య, ఆరోగ్యశ్రీ అప్రూవల్ చేసుకున్న సంఖ్య పెరిగిపోయింది. ఈ ఆరోగ్య మిత్ర సేవలను కూడా లేకపోవడం అనే దాన్ని కూడా అనేక ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఇలా పేద ప్రజల్ని డబ్బులకి దండుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అందుకని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆరోగ్య మిత్ర నెట్వర్క్ సంబంధించిన ఉద్యోగుల సంఖ్యని పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్నప్పటికీ కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు లేవని చెబుతూ ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 7,12,461 రేషన్ కార్డులు ఉండగా వారంతా ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్కు అర్హులే. రోగి ఆసుపత్రులకు వచ్చి సేవలు పొందే సమయంలో ఆరోగ్య మిత్రులదే కీలక పాత్ర. అర్హులైన రోగులకు రిజిస్ట్రేషన్, ట్రస్ట్ నుంచి అనుమతులు పొందడంతో పాటు డిశ్చార్జ్ అయ్యే వరకు వారి సేవలు కీలకం. సరిపోను ఆరోగ్య మిత్రులు లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. ఇవాళ గతంలో 130 మంది దాకా ఆరోగ్య మిత్రకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఈరోజు 60 మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఎంప్లాయీస్ లేకపోవడం వలన ఇవాళ ఏదైనా అప్పటికప్పుడు అత్యవసర పరిస్థితిలో కార్పొరేట్ ఆసుపత్రులకు వచ్చినటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యశ్రీ అప్రూవల్ చేసేటువంటి ఆరోగ్య మిత్రులు అక్కడ అందుబాటులో లేకపోవడం వలన అది అవకాశం ఉన్నా చేయడానికి అవకాశం ఉన్నా కానీ కార్పొరేట్ ఆసుపత్రికి సంబంధించినటువంటి యాజమాన్యాలు కానివ్వండి, అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు కానివ్వండి, ఆరోగ్యశ్రీని అప్రూవల్ చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకునేటువంటి పరిస్థితి ఉంది. పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఉన్న ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు సుమారు మరో 100 మంది ఆరోగ్య మిత్రులు అవసరం ఉంటుందని అధికారుల అంచనా. సాధారణంగా ఆరోగ్య మిత్రులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. కానీ సరిపోను సిబ్బంది లేక ఇబ్బందులు తప్పట్లేదు. కొందరు ఆర్ఎంపీల వల్ల కూడా ఆరోగ్యశ్రీ సేవలకు అర్హులైన రోగులు దూరమవుతున్నారని ఆరోపణలున్నాయి. జిల్లా కలెక్టర్ 10 మందిని అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని ఆదేశించారు. కానీ ఆ 10 మందితో సేవలు పూర్తి స్థాయిలో అందించలేని పరిస్థితి. అవసరమైనంత సిబ్బందిని వెంటనే తీసుకోవాలని కోరుతున్నారు జనం. నారాయణపేట మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ లాభాల్లో దూసుకుపోతుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన మొట్టమొదటి మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ ప్రతి నెల లక్షల్లో ఆదాయం సమకూరుస్తోంది. పొదుపు పాఠాలతో ఆర్థిక ప్రగతి సాధించిన నారాయణపేట సమాఖ్య మహిళలు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి విజయాలు సాధిస్తున్నారు.
పైసా పైసా కూడబెట్టి కొన్నేళ్ల క్రితం పొదుపు ప్రారంభించిన నారాయణపేట మహిళలు అంచెలంచెలుగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. చిన్నపాటి పొదుపుతో ఇంటి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన నారీమణులు నేడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి లాభాలు గడిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణతో ఇంటిని చక్కదిద్దుతూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తూ వచ్చారు. ఇంకొందరు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి లోన్ల ద్వారా అప్పు తీసుకుని తిరిగి చెల్లిస్తున్నారు. ఆర్థికంగా ముందడుగు వేస్తున్న వీరు రేవంత్ సర్కార్ ప్రోత్సాహంతో మరో ముందడుగు వేశారు. రూపాయి జమ చేసి మహిళా సమాఖ్య సభ్యులు దేశంలోనే తొలిసారిగా ఓ పెట్రోల్ బంకు యజమానులుగా మారారు. తెలంగాణ ప్రభుత్వ చొరవతో పెట్రోల్ బంక్ ప్రారంభించి అనతి కాలంలోనే లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. గడిచిన 6 నెలల్లో సుమారు 16 లక్షల ఆదాయాన్ని పొందారు. అసలు ఈ పెట్రోల్ బంక్ ఆలోచన ఎలా వచ్చిందంటే, మా గతంలో నేను జిల్లా సమైక్య అధ్యక్షులుగా 3 సంవత్సరాలు చేశాను. అప్పుడు గతంలో ఉన్న కలెక్టర్ సార్ కోయ శ్రీ హర్ష సార్ గారు అనేవారు, మీరు సంఘాల నుండి ఏమేమి చేస్తున్నారమ్మా, మీకు ఆదాయం ఏముందని అడిగారు. అంటే ఇప్పుడు మేము గ్రామ సంఘాల్లో వరి కొనుగోలు పడతాం, మరి జిల్లా సమైక్యకి ఏ ఆదాయం ఉందమ్మా అని అడిగారు. ఏవైనా అవకాశాలు ఉంటే ఇవ్వండి, ఖచ్చితంగా చేస్తామని చెప్పాం. మాకు ల్యాండ్ ఇచ్చి కంపెనీ BPCL కంపెనీ వాళ్ళతో మాట్లాడారు. మాకు పెట్రోల్ బంక్ పెట్టిస్తే మేము ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఆదాయం 15 లక్షలు రావడం జరిగింది. చాలా గర్వకారణం. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తాలో రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా పెట్రోల్ బంక్ ను ఫిబ్రవరి 21న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడ పనిచేసే వారంతా మహిళలే. పెట్రోల్ పోసే ఉద్యోగి నుంచి మేనేజ్మెంట్ చేసేవారి దాకా అంతా మహిళలే. ఇలా వారు బంకు ఏర్పాటు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చొరవ చూపింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1,23,00,000 రూపాయలు ఖర్చుతో బంక్ నిర్మించారు. ఇందుకు సుదీర్ఘమైన కసరత్తే జరిగింది. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రోత్సాహంతో DRDA కార్యాలయానికి ఆనుకుని ఉన్న 6 గుంటల ప్రభుత్వ భూమిని DRDA ZMS పేరిట రిజిస్ట్రేషన్ చేయించి BPCL కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 35,000 లీటర్ల పెట్రోల్, డీజిల్ నిల్వ సామర్థ్యం ఉండే ఈ బంకు 24 గంటలు పనిచేస్తుంది. రోజుకు 4,000 లీటర్ల పెట్రోల్, 6,000 లీటర్ల డీజిల్ వ్యాపారం జరుగుతోంది. మేము ఈ పెట్రోల్ బంకులు సాధించుకోవడం చాలా గొప్ప విషయము. మేము ఈ పెట్రోల్ బంకులు సాధించుకోవడం అంటే మా కలెక్టర్ ద్వారా మాకు వచ్చింది. ఈ పెట్రోల్ బంకులో మేము స్వాధించిన దాంట్లోనే మాకు ఉపాధి కలగడం అనేది చాలా గొప్ప. లాభాల్లో ఉన్నాము, మంచిగా చేసుకుంటున్నాము. మేము చేసిన దాంట్లోనే మాకు ఉపాధి కలగడం అనేది చాలా గొప్ప విషయము. ఈ మన తెలంగాణలోనే మొట్టమొదటిగా మహిళల పెట్రోల్ బంక్ అనేది ఏర్పాటు చేసినాము. అది మళ్ళీ మాకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రత్యేకంగా మన సీఎం సార్ గారే వచ్చి ఓపెన్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయము. బంక్లో ప్రతి నెల లక్షల్లో ఆదాయం వస్తోంది. బంక్ నిర్వహణ ద్వారా వచ్చే కమిషన్ జిల్లా సమాఖ్యకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రతి నెల 10,000 రూపాయలు BPCL మహిళా సమాఖ్యకు అందిస్తుంది. ఈ బంకు నిర్వహణ ద్వారా 10 మంది మహిళా సభ్యులకు ఉపాధి లభిస్తోంది. నారాయణపేటలో మహిళా సంఘం ద్వారా పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేసుకుంటామని సమాఖ్య సభ్యులెవరూ కలలో కూడా ఊహించలేదు. ప్రభుత్వ ప్రోత్సాహంతో బంకు ఏర్పాటు కావడం, అందులో ఉద్యోగంలో చేరడం, నెల జీతంతో కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. మహిళా పెట్రోల్ బంకులో నాణ్యతకు, నమ్మకానికి ప్రాధాన్యతనిస్తున్నారు. అందువల్ల తక్కువ టైంలోనే పెట్రోల్ బంక్ వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి సాధిస్తూ పొదుపు సంఘాల మహిళలు రికార్డులు సృష్టిస్తున్నారు. సమాచారం చేరవేయడంలో ఒకప్పుడు ప్రధాన పాత్ర పోషించిన ప్రసార మాధ్యమం రేడియో మారుతున్న కాలంలో పాటు రేడియో ప్రసారాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తోంది. విభిన్న కార్యక్రమాలతో అన్ని ఏజుల వాళ్లు వినేలా అలరిస్తోంది. అయితే ఓ ఆదర్శ పాఠశాలలో ఓ FM రేడియో స్టేషన్ ఏర్పాటు చేసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ రేడియో స్టేషన్ ఎక్కడ ఉంది, దాంతో స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇక్కడ మనం చూస్తుంది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్. ఈ స్కూల్లో 674 మంది విద్యార్థులు చదువుకుంటారు. 26 మంది సిబ్బంది పనిచేస్తారు. అయితే ఈ స్కూల్ ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ స్కూల్లో విద్యార్థుల సమయం వృధా కాకుండా ఓ FM రేడియో ఏర్పాటు చేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు. లంచ్ అయిన తర్వాత బ్రేక్ టైంలో విద్యార్థులు 40 నిమిషాల సమయం వృధా చేస్తున్నారని గుర్తించి స్కూల్లో సరికొత్త ఆలోచన చేసి ఓ FM రేడియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అచ్చం రేడియో జాకీల తీరుగా యాంకరింగ్ చేస్తూ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకి తీస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సంధ్య. నేను TGMS ధర్మారంలో 9th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్లో కొత్తగా లంచ్ టైంలో FM రేడియో అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా దీన్ని స్టార్ట్ చేసినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము.
స్టేషన్ పేరు 674.26 గ్రీన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్. 674 అంటే మా స్కూల్లో ఉన్న టోటల్ స్ట్రెంగ్త్, 26 అంటే మా స్కూల్లో ఉన్న టోటల్ స్టాఫ్. గ్రీన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ అంటే మా స్కూల్ మొత్తం గ్రీనరీలో లొకేట్ అయి ఉంటుంది. 674.26 గ్రీన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ అని పెట్టుకున్నాము. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు హర్షిత, నాతో ఉన్నది నిషిత. మీరు వింటుంది వాయిస్ గ్రీన్ ఎఫ్ఎం 674.26. ఏ నిషిత, నీకీ తెలుసా మన దేశ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బాంబు పేల్చారు. కేరళలోని పాలక్కడికి చెందిన అక్కా తమ్ములు యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ పలు అవార్డులు అందుకున్నారు. ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్లో జరుగుతున్న అంశాల గురించి డిస్కస్ చేస్తున్నారు. అచ్చం రేడియో జాకీలులా మారి అందరినీ ఆకట్టుకుంటున్నారు. మేము దీన్ని లంచ్ టైంలో అందరికీ వినిపిస్తాము. అలాగే వాళ్ళు కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే మేము చెప్పడం వల్ల మాకు కూడా ఇక్కడ మాట్లాడాలన్నా కూడా భయం ఉండదు. మమ్మల్ని చూసి వేరే స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తాయని మేము అనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్ గారికి, దీన్ని మొదలుపెట్టినందుకు నరేంద్రబాబు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఎఫ్ఎంలో చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. ఇందులో అందరూ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. జాయ్ఫుల్గా లంచ్ని ఎంజాయ్ చేస్తారు. ఇందులో పొడుపు కథలు, క్విజ్ టైమ్స్, అన్నోన్ ఫ్యాక్ట్స్, న్యూస్, టీచర్ బైట్స్, స్టడీ స్కిల్స్, బర్త్డే విషెస్, ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నారు. వర్తమాన అంశాలతో పాటు క్రమశిక్షణ, పొడుపు కథలు, జోక్లు, మధ్య మధ్యలో దేశభక్తి, పిల్లల పాటలు వినిపిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల పుట్టినరోజు శుభాకాంక్షలు, సాధించిన విజయాలు, ప్రిన్సిపల్, క్లాస్ టీచర్ల ప్రకటనలు వస్తాయి. ఈ పాఠశాలలో 674 మంది విద్యార్థులు, 20 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. పాఠశాల చుట్టూ పచ్చని పంట పొలాలున్నాయి. అందుకే దీనికి వాయిస్ గ్రీన్ ఎఫ్ఎం 674.26 స్టేషన్ గా పేరు పెట్టామని ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సైన్స్ టీచర్ నరేంద్ర బాబు పర్యవేక్షిస్తున్నారు. అందరూ ఆవరణలో కూర్చొని భోజనాలు చేసే 45 నిమిషాల సమయాన్ని ఇలా వినియోగించుకుంటున్నారు. దసరాలో ఛార్జ్ తీసుకునేటప్పటికి ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువగా ఆబ్సెంటిజం ఎక్కువ ఉండేది. కొంచెం క్లాస్ రూమ్ డిసిప్లిన్ కానీ. సో ఈ ఎఫ్ఎం రేడియోను లాంచ్ చేయడం ద్వారా ఈ కొన్ని ప్రాబ్లంలన్నా సాల్వ్ చేయొచ్చని ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇద్దరిని రేడియో జాకీలుగా మనం సెలెక్ట్ చేసుకొని ఒక బ్యాచ్ ఈరోజు వచ్చిందంటే మళ్ళీ 15 డేస్ తర్వాత వాళ్ళకి వస్తుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ మేము 45 మినిట్స్లో చేస్తున్నాం. స్టూడెంట్స్ అందరూ కూడా దానికి కనెక్ట్ అయ్యారు. ఈ మార్పు తీసుకొచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. దీనికి సంబంధించిన చాలా సంతోషంతో ఉన్న ఈ మార్పు వచ్చినందుకు ముందు కూడా ఈ ఎఫ్ఎం ద్వారా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ రేడియో స్టేషన్ కార్యక్రమంలో ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టు నిర్వహిస్తూ పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇలా స్కూల్ మొత్తంలో ఒక్కో బ్యాచ్ కి 30 మందిని ఎంపిక చేసి ఇలా సామాజిక, వర్ధమాన రాజకీయ పరిస్థితులపై అవగాహన కల్పిస్తూ ఉపయోగకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లంచ్ టైంలో కొంచెం డిస్టర్బెన్స్లు జరుగుతూ ఉండేవి ఇంతకుముందు. అంటే పిల్లలు కొంచెము డిస్టర్బెన్స్గా థింగ్స్ని డ్యామేజ్ చేయడము. దీనికి ప్రిన్సిపల్ సార్ కొంచెం ఆలోచించారు. ఒక ఎఫ్ఎంని స్టార్ట్ చేద్దామా అన్న చిన్న ఆలోచన మన ప్రిన్సిపల్ సార్ ఇంప్లిమెంట్ చేయడానికి నేను ముందుకు వచ్చి దీన్ని స్టార్టింగ్లో పిల్లలు కొంచెం నెర్వస్గా ఉండేవాళ్ళు, మేము జాకీలా అని కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు కనుక చూస్తే ఎవరి మొఖాలలో కూడా ఆ ఫీలింగ్ అనేటువంటిది ఉండదు. మేము పిల్లల్లో కూడా అంత చక్కటి కాన్ఫిడెన్స్ అనేటువంటిది క్రియేట్ చేయగలిగాము. వాళ్ళు డైలీ స్కూల్కి రావడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. డైలీ స్కూల్కి రావడం వల్ల వాళ్ళు ఇంకా నేర్చుకుంటారు. వాళ్ళు ముందుకు పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎఫ్ఎం రేడియోకు తగ్గట్టుగా స్కూల్ ఆవరణ చుట్టూ పచ్చని పంట పొలాలు, ఎత్తైన కొండలు కనువిందు చేస్తున్నాయి. ఈ రేడియో కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సమయం వృధా కాకుండా టైం ఫాలో అవ్వడం, మేధాశక్తికి పదును పెట్టడం, వివిధ అంశాలపై అవగాహన పెంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు టీచర్లు. ప్రోగ్రాంతో తమకు అనేక విషయాలు సులువుగా తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు విద్యార్థులు.